ముదిగుబ్బ పట్టణంలో ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు ఏదైతే కార్మికుల కర్షకుల హక్కులను కాలరాస్తూ అన్యాయంగా ప్రవేశపెట్టిందో ఆ నల్ల చట్టాలను ప్రతులను మరియు కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం ఈరోజు పేరు మార్చారు. మహాత్మా గాంధీ పేరు తొలగించేసి జీరాంజీ అని పేరు పెట్టారు. మీరు పెట్టిన పేరుకి, రాముని పేరు పెట్టిన పేరుకి, మీరు చేస్తున్న విధానాలకి ఏమన్నా పొంతన ఉందా అని చెప్పి ఈరోజు మేము ముదిగుబ్బ CITU తరఫున ప్రశ్నిస్తున్నాం. పేరు పెట్టి కోతలు విధిస్తున్నారు. ఇంతకుముందు 90% కేంద్ర ప్రభుత్వము, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంట, 40% మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంట. ఇప్పుడే రాష్ట్రం అప్పుల్లో ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. ఈ 40% ఎప్పుడు ఇస్తారు? ఈ ఉపాధి హామీ కూలీలకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, అలాగే ఇవి చాలా అన్యాయమైన చట్టాలు. ఇంకొక విషయము, అనకాపల్లిలో మా రైతు సంఘం నాయకులు అప్పలరాజు గారిని అన్యాయంగా PD యాక్ట్ పెట్టి అరెస్ట్ చేశారు. ఇది చాలా దుర్మార్గమైన పని. ఆయన చేసిన తప్పేమీ లేదు. ఆయన చేసిన తప్పు అంటూ ఉందంటే ఒకటే, రైతు కూలీలు, దళితులు, మృత్యుకారుల భూములను అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వము బడా కార్పొరేట్లకు అప్పజెప్తుంటే దానిని అడ్డుకోవడమే ఆయన చేసిన తప్పు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి తానా అంటే రాష్ట్ర ప్రభుత్వం తందానా అనడం సరికాదు. దీన్ని PD యాక్ట్ను అప్పలరాజు గారి మీద వెంటనే తొలగించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. ఈ PD యాక్ట్లకు కానీ, ఈ KD యాక్ట్లకు కానీ భయపడేవాడు కాదు కమ్యూనిస్ట్ అని ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాము. ముదిగుబ్బ మండలంలో ఈరోజు CPM నాయకులు పెద్దన్న గారి ఆధ్వర్యంలో CITU తరఫున, అలాగే ఆవాస్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి కార్యక్రమంలోనూ ఇలాగే విజయవంతంగా కొనసాగిస్తామని చెప్పి, కార్మికుల కర్షకుల హక్కుల కోసం మేము అహర్నిశలు పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ముదిగుబ్బ CITU ముదిగుబ్బ మండల కార్యదర్శి బాబ్జాన్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. నల్ల చట్టాలను వెంటనే, నల్ల చట్టాలను వెంటనే, నల్ల చట్టాలను వెంటనే, నల్ల చట్టాలను వెంటనే.